నమస్తే, వెల్కమ్ టు క్యూటీవీ మీడియా. నేను మీ సాయి. ప్రస్తుతం నేనైతే మధురానగర్ ప్రాంతంలో ఉన్నాను. ఇక్కడ ఒక 40 ఇయర్స్ హరిత అనే ఆవిడ దారుణంగా చంపబడిందంటూ కూడా ఇక్కడ పోలీస్ వాళ్ళు వచ్చి కూడా బాడీని రికవరీ చేసుకోవడం జరిగింది. ప్రస్తుతం ఈ స్పాట్లోనే నేను ఉన్నాను. ఇది ఒక హాస్టల్ లాంటిది. ఇది మొత్తం కూడా 5 to 6 ఫ్లోర్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. మొత్తం కూడా లేడీస్ హాస్టల్గా తెలుస్తూ ఉంది. ప్రస్తుతం ఇక్కడ నుంచి కూడా బాడీని తరలించే ప్రయత్నం అయితే చేశారు పోలీసులు. అదేవిధంగా అంబులెన్స్లు కూడా రావడం జరిగింది. ప్రస్తుతం ఇక్కడికి నేను రావడం జరిగింది. హాస్టల్ దగ్గరే మనం ఉన్నాం. భార్గవి సూపర్ డీలక్స్ లేడీస్ హాస్టల్ ఇక్కడ. సో ఆవిడ ఎలా చనిపోయింది, ఇంకొక మిస్టరీ ఏంటంటే చనిపోయి కూడా 3 days అవుతా ఉందంటూ కూడా ఇక్కడ కొంతమంది చెప్తా ఉన్నారు. అయితే 3 days వరకు ఏం చేస్తా ఉన్నారు అంటే ఈ హాస్టల్కి ఓనర్ కూడా చంద్రశేఖర్ అని చెప్తా ఉన్నారు. అంటే ఆయన ఒక లాయర్ అంటూ కూడా వార్తలు వినిపిస్తా ఉన్నాయి. ఇది ఎంతవరకు నిజమంటూ కూడా పోలీసులు చెప్పాల్సిన అవసరం అయితే ఉంది. ప్రస్తుతానికైతే మధురానగర్ పిఎస్కి అయితే తరలించడం జరిగింది. ఆయన్ని బాడీని కూడా హాస్పిటల్కి తరలించి పోస్ట్ మార్టం నిమిత్తం ఇంకా డీటెయిల్స్ అయితే బయట రానుంది. ప్రస్తుతం ఈ స్పాట్లో నేనైతే ఉన్నాను. వాళ్ళ ఓనర్లతో, అదేవిధంగా ఇక్కడ హాస్టల్ యజమానులతో వాళ్ళతో నేను మాట్లాడడం జరిగింది. లేడీస్ ఎవరో ఉన్నారు, వాళ్ళతో మాట్లాడడం జరిగింది. వాళ్ళు ఏ పాపం మాకు తెలియదు అంటున్నారు. ఇంకా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగాల్సి ఉంది. ప్రస్తుతం ఎగ్జాక్ట్ టైం అయితే 11:13 అవుతా ఉంది. నైట్ 11:13 అవుతా ఉంది. ఈ టైంకి ఒక ఫోన్ కాల్ రావడంతో వెంటనే ఇక్కడికి రావడం జరిగింది క్యూటీవీ మీడియా. వెంటనే ఇక్కడ చూస్తున్నాం కదా, మొత్తం కూడా 1 2 3 4 5 మొత్తం కూడా 5 ఫ్లోర్స్ ఉన్నట్లుగా కూడా తెలుస్తోంది. 5 ఫ్లోర్స్ లో మొత్తం కూడా లేడీస్ హాస్టలే, ఒకటి కూడా జెంట్స్ లేరు ఇక్కడ. మొత్తం కూడా లేడీస్ హాస్టల్ ఉన్నట్లుగా తెలుస్తోంది. అక్కడ పైన ఏదైతే పెంట్ హౌస్ ఉందో అక్కడ ఆవిడ ఉన్నట్లుగా కూడా చెప్తా ఉన్నారు. అయితే ఆవిడ ఫుల్, ఇక్కడ నేను కింద మాట్లాడడంతో ఆవిడ ఫుల్ డ్రింకర్ అంటూ కూడా చెప్పే ప్రయత్నం అయితే చేశారు. వాళ్ళు ఫుల్ తాగుతారు. అక్కడ సెకండరీ ఏం జరిగింది అనేది మిస్టరీ ఒకటి ఇక్కడ పోలీసులు తేల్చాల్సిన విషయం ఇది. అంటే ఇక్కడ తాగి లేడీస్ హాస్టల్లో ఇలా ప్రవర్తించేటప్పుడు ముందే యాక్షన్ తీసుకోవాలంటూ కూడా ఇక్కడ కొంతమంది ఆడపిల్లలు అయితే చెప్తా ఉండే పరిస్థితి కనబడుతోంది. అయితే ముఖ్యంగా ఇక్కడ ఎవరైతే ఓనర్ ఉన్నాడో, చంద్రశేఖర్ అనే ఓనర్ ఉన్నాడో, ఆయన్ని లోపలికి ఎందుకు అనుమతిస్తా ఉన్నారంటూ కూడా చుట్టుపక్కల ఆడపిల్లలు అయితే చెప్పే ప్రయత్నం అయితే చేస్తున్నారు. అంటే ఒక లేడీస్ హాస్టల్లో ఎవరిని అబ్బాయిల్ని అలో చేయని పరిస్థితి. అంటే ఏ హాస్టల్లో కూడా లేడీస్ హాస్టల్లో అబ్బాయిలను అలో చేయరు బేసిక్గా. సో అలాంటిది చంద్రశేఖర్ అనే వ్యక్తి లోపలికి ఎలా వెళ్తున్నాడు, ఎవరి సహాయంతో వెళ్తున్నాడు, సో ఇవన్నీ కూడా పోలీస్ ఇన్వెస్టిగేషన్ అయితే కొనసాగుతూ ఉంది. ఇంకా కూడా రేపు డీటెయిల్స్ రానుంది. ప్రస్తుతం ఇంకా ఏం జరగబోతుంది అనేది వేచి చూడాల్సిన పరిస్థితి అయితే ఇక్కడ కనబడుతోంది.